మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో చూస్తున్నారండి? చూస్తున్నాం అక్క. అందులో మీకు ఫేవరెట్ కపుల్ ఎవరండి? నాకైతే నటరాజ్ మాస్టర్ వాళ్ళు. నటరాజ్ మాస్టర్ కి చాలా అగ్రెషన్, కోపం ఎక్కువ అని బిగ్ బాస్ లో అయితే చాలా. ఒకప్పుడు అండి, ఇప్పుడు ఆయన వేరు. నేను మారిపోయిన ఒక డైలాగ్ ఉంటది కదా, ఆయనకే సెట్ అవుద్ది. ఎందుకంటే ఒకప్పుడు బిగ్ బాస్ లో మనం చూసాం ఆయన అగ్రెషన్ ఏంటి, ఆయన ఎట్లా ఉంటాడని. బట్ దీంట్లో మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే వైఫ్ తో వచ్చినందుక ఏంటో తెలియదు కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు. కొంచెం కూల్ అండ్ కామ్ గా తెలివిగా ఆడుతున్నారు అనిపిస్తుంది నాకైతే. వైఫ్ పక్కన ఉండడం వల్ల అంటారా? అంటే మెయిన్ వైఫ్ ఉంటే ఏ రాజ్యమైనా వెళ్ళొచ్చు, ఏదైనా సాధించవచ్చు అనే ధీమాని నాకు అనిపిస్తుంది వాళ్ళిద్దరు ఉన్నప్పుడు. అంటే ఇంతకు ముందు ఆయన ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నారో దాన్ని చూస్తే. కప్ ఎవరికి వస్తుంది అంటారు? పక్కా నటరాజ్ మాస్టర్ కి వస్తుంది. నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ గురించి వన్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? దేవత. దేవత. ఎందుకంటే ఆ నటరాజ్ మాస్టర్ ని కంట్రోల్ చేసుకుంటున్నారు, ఆయన్ని ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి దేవత అని చెప్పుకోవచ్చు. అంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అంటారు కదా ఈసాల కప్ నమ్దే అని, సో అలాగే నటరాజ్ మాస్టర్ కూడా చెప్పుకోవచ్చు ఈసాల కప్ నమ్దు అని. సో ఓట్ ఎవరికి వేస్తున్నారు మరి డైలీ? నేను నా భార్య ఇద్దరం కలిసి నటరాజ్ మాస్టర్ కి వేస్తున్నాం.